ఇజ్రాయెల్కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఒకేసారి ఇప్పటిదాకా ఒకళ్ళు ఇద్దరు చనిపోతున్నటువంటిది కాస్త ఇప్పుడు ఏకంగా 21 మంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన సైనికులు ఒకేసారి మరణం పొందారు. హమాస్తో జరుగుతున్న పోరులో తాజాగా ఇజ్రాయెల్కి గట్టి ఎదురు దెబ్బ ఇది. హమాస్ మిలిటెంట్లు ఆర్పీజీ లాంఛర్ని ప్రయోగించడంతో 21 మంది సైనికులు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సెంట్రల్ గాజాలో 2 భవనాలు కూల్చేందుకు సోమవారం సైనికులు పేలుడు పదార్థాలను అమర్చుతుండగా సమీపంలోని ట్యాంక్ పైకి హమాస్ గ్రెనేడ్ను ప్రయోగించింది. దాని దాటికి మందుగుండు పేలిపోయింది. ఆ భవనాలు సైనికుల మీద కుప్పకూలాయి. యుద్ధం మొదలైన తర్వాత ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించడం ఇదే తొలిసారి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు చెప్తున్నాయి. ప్రస్తుత దుర్ఘటనతో యుద్ధం నిలిపేయాలంటే బెంజమిన్ నెతన్యాహు మీద, ప్రభుత్వం మీద బాధితుల కుటుంబాల నుంచి మరింత ఒత్తిడి పెంచేందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దాడికి కొన్ని గంటల ముందు గాజాలోని ఖాన్ యూనిస్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడులు 50 మంది పాలస్తీనా వాసులు చచ్చిపోయారంటూ చెప్పుకొచ్చారు. వాళ్ళు పాలస్తీనా వాసులు కాదాళ్ళు హమాస్ తీవ్రవాదులు చచ్చారు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ దాడి చేశారు. దాదాపుగా 100 మంది బందీలుగా ఇంకా ఉన్నారు. వాళ్ళు విడుదలయ్యే వరకు కూడా హమాస్ విజయం కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంది.